ప్రేక్షక మహాశకు నమస్కారాలు. శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి సోమవారం, అలాగే రేవతి నక్షత్రం సాయంత్రం 4:41 త్రయోదశి మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి చతుర్దశి. కాబట్టి ఇవాళ రోజున మాస శివరాత్రి. ఇవాళ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెబుతాను. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యప్రదంగా భయపడుతూ ఉంటారు. ఉద్యోగులకు అధిక శ్రమ చేస్తే కానీ పై అధికారుల చేత గుర్తింపు అలాగే మన్ననను పొందుతారన్నమాట. కాబట్టి అధిక శ్రమ ఇవాళ రోజున చేస్తారు. అలాగే రాజకీయ నాయకులకు, మేషరాశి రాజకీయ నాయకులకు రాజ్యాధికారం మీద ఆసక్తి కనబరుస్తారు. ప్రజలలో గుర్తింపును కూడా ఏర్పరచుకుంటారు. విద్యార్థులు ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు వహించుకోవాలి. మధుర పదార్థాలు తినడానికి ఆసక్తి చూపుతారు ఈ యొక్క మేషరాశి వారు. గృహ భూ వ్యాపారస్తులకు బహుబాగుగా ఉంది ఈ యొక్క మేషరాశి వారికి. ఇవాళ రోజున మేషరాశి వారు శ్రీ మహాగణాధిపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా సర్వత్ర విజయప్రదం అవుతుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఇవాళ రోజున బియ్యము అలాగే శనగలు దానం చేయడం చాలా మంచిది. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 4. మేషరాశి వారి ఇవాళ రోజున పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం అవుతుందన్నమాట. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి కుటుంబ సౌఖ్యము ఏర్పడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వృషభరాశి వారి విద్యార్థుల బద్ధకాన్ని తొలగింప చేసుకుంటారు. వైద్య వృత్తి యందు ఆసక్తిని చూపుతారు. పోటీ పరీక్షలలో చక్కగా వృషభరాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉన్నతమైన ఉత్తీర్ణతను పొందుతారు. తద్వారా చక్కగా విదేశీ గమనాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. విదేశీ గమనాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఈ యొక్క వృషభరాశి వారికి గురుబలం చేత అధిక లాభం అనేది ఏర్పడుతుంది. న్యాయస్థాన స్థిత ఆనుకూల్య విజయం ప్రాప్తింపబడుతుంది. అలాగే మత్స్యకారులు, చేపలు, ఈ సంబంధించినటువంటి రొయ్యలు సంబంధించిన వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఇవాళ రోజున. వాణిజ్య రంగం వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ రక్షక భట, అలాగే మిలిటరీ సంబంధించినటువంటి వారందరికీ కూడా, పోలీస్ వ్యవస్థ వారందరికీ కూడా చక్కగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. లాభదాయకం కనబడుతుంది. అలాగే ఈ వృషభరాశి వారు అనాథ పిల్లలను చేరదీస్తారు. వారికి సహాయ సహకారాలు చేస్తారు. ఈ యొక్క వృషభరాశి వారు బూడిద రంగు వస్త్రాన్ని ధరించడం ఇవాళ రోజున చాలా మంచిది. అలాగే దాన విషయానికి వస్తే కందులు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క వృషభరాశి వారికి. ఈ వృషభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ఇవాళ చాలా మంచి రోజు. వీరికి ఇవాళ అదృష్ట సంఖ్య 1 అన్నమాట. తదుపరి మిథున రాశి. సరే, మిథున రాశి వారికి ఇవాళ రోజున ప్రయాణాలు చేసే ఇటువంటి రోజు. నూతనంగా వాహనాన్ని కొందామని చెప్పి చూస్తారు. ఆ వాహనానికి కొందామని ప్రయత్నాలు కూడా ఏర్పరచుకుంటారు. అలాగే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు సంతాన సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. పురోగతి అనేది చెందుతారు ఈ యొక్క మిథున రాశి వారు. ఈ యొక్క మిథున రాశి వారు ఇవాళ రోజున దేవాలయ సందర్శనాలు కూడా చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. ఉండేటువంటి సమస్యలన్నీ కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క మిథున రాశి వారు. అలాగే ఈ మిథున రాశి వారు ఇవాళ రోజున శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు తెలుపు వస్త్రవర్ణాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. దాన విషయానికి వస్తే మిథున రాశి వారు ఉలవలు దానం చేయడం చాలా మంచిదన్నమాట ఈ మిథున రాశి వారికి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇవాళ రోజున ధైర్య సాహసాలతో ముందు అడుగు వేస్తారు. అలాగే వ్యక్తులతో వ్యతిరేకతను తొలగింపజేసుకుంటారు.
అంటే శత్రువులతో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏమైనా సమస్య ఉంటే సమస్యను తొలగింపజేసుకుంటారు. వీరి మీద అటువంటి నెగటివ్ ఫీలింగ్ అనేది తొలగింపజేసుకుంటారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. వాగ్విరోధం చేయకుండా చూసుకుంటారన్నమాట. పక్కవారితో ఆర్గ్యూ పెట్టుకోకుండా ఉంటారు కర్కాటక రాశి వారు. అలాగే సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి ఉన్నతమైన అవకాశాలు ఏర్పడతాయి. కళాకారులకు ఉన్నతమైన అవకాశాలు ఏర్పడతాయి. అలాగే వైద్య వృత్తి వారికి, న్యాయ వృత్తి వారికి అనుకూలమైనటువంటి రోజు. అలాగే విద్యార్థులకు శుభపరిణామాలు పొందుతారు. ఈ యొక్క రాశివారికి మహాగణపతి యొక్క ఆరాధన చేయడం సర్వత్రా జయప్రదం. అలాగే దాన విషయానికి వస్తే నల్ల నువ్వులు దానం చేయడం చాలా మంచిదన్నమాట. ఈ కర్కాటక రాశి వారు పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం ద్వారా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం చేత కార్యసిద్ధి కలుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య ఇవాళ రోజున 2 అన్నమాట. తదుపరి సింహరాశి. ఇవాళ రోజున వీరికి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందడానికి చూస్తారు. అలాగే ఆదాయాన్ని జాగ్రత్తగా పరుచుకుంటారు ఈ యొక్క సింహరాశి వారు. మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు, ఉల్లాసంగా ఉంటారు. భూమి, గృహ, స్థిరాస్తులు కూడబెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇవాళ రోజున. పిత్రార్జిత, పూర్వార్జిత ధనం కూడా వీరికి వచ్చేటువంటి రోజు ఇవాళ రోజున. సంపదలు పెంచుకుందామని చెప్పి చూస్తుంటారు ఈ యొక్క సింహరాశి వారు. అలాగే విద్యార్థులు వీరు కూడా ఆసక్తిగా విద్య యందు ఆసక్తిని బాగా చూపుతారు. శుభపరిణామాలు, శుభవార్తలు వింటారు విద్యార్థులు. వివాహం కాని స్త్రీ పురుషులు వివాహం యొక్క ప్రయత్నాలు కూడా చేస్తారు ఇవాళ రోజున. అంటే బంధువర్గం కావచ్చు, దూర వర్గం ద్వారా వివాహం కాని స్త్రీ పురుషులకు సంబంధాలు కూడా వచ్చేటువంటి రోజునమాట ఇవాళ రోజున. తర్వాత ధైర్య సాహసాలతో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అంటే శత్రువులపై విజయాన్ని అంటే ఎలా చెప్పాలంటే అది కొట్టినట్టుగా కాకుండా మీ అభివృద్ధిని వారికి చక్కగా చూపుతారు. తద్వారా వారు కూడా ఉపశమనాన్ని పొంది అయ్యో వీరు నాకు శత్రువు కాదు మిత్రువుగా భావింపజేసేలాగా మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క వృద్ధి అనేది వారికి అలా కనబడుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఇవాళ రోజున దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా శత్రుంజయంగా ఉంటారు. శత్రువుపై విజయాన్ని సాధిస్తారు. తెలుపు వస్త్రాన్ని ధరించడం చాలా మంచిది. ఈ యొక్క సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ సింహరాశి వారు దాన విషయానికి వస్తే కనుక ఇవాళ రోజున పాదుకా దానం, అంటే అనాథ పిల్లలకు కావచ్చు, వయోవృద్ధులకు కావచ్చు, అలాగే బ్రాహ్మణులకు కావచ్చు, అలాగే దేవాలయంలో పనిచేసేటువంటి వారికి కావచ్చు, అలాగే దేవాలయంలో స్వామివార్లకు కావచ్చు, చక్కగా పాదుకా దానం చేయడం చాలా మంచిదన్నమాట. పాదుక అంటే పాదరక్షలు అంటారు కదా, పాదుకా దానం చేయడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కొత్త ఆలోచనలు ఏర్పడతాయి. దృక్పథాన్ని పొందుతారు. కొత్త ఆలోచన చేద్దామని దృక్పథాన్ని పొందుతారు. సృజనాత్మక పెరుగుతుంది. అనేక విషయాల్లో అనేక మంచి అనుభవాలు ఏర్పడతాయి. అలాగే వ్యాపారస్తులకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా, ఆ రకంగా చక్కగా ధైర్యాన్ని కూడా ఏర్పరచుకుంటారు. సవాలుతో కూడినటువంటి శ్రమ చేస్తారు. తద్వారా ఆర్థిక లాభం అనేది కలుగుతుంది. అన్నింట విజయాన్ని పొందుతారు. మీ పిల్లలు అంటే ఈ యొక్క కన్యారాశి యొక్క వారి పిల్లలు విద్య యందు ఆసక్తి చూపుతారు. అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఈ యొక్క కన్యారాశి వారికి. అలాగే కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదవి కాంక్ష, ప్రమోషన్స్, ఆర్థిక లాభం అనేది కలుగుతుందన్నమాట. ఈ కన్యారాశి వారు ఇవాళ రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా చాలా మంచిదన్నమాట. వీరి అదృష్ట సంఖ్య 1. ఇవాళ రోజున ఈ యొక్క కన్యారాశి వారు పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం. అలాగే వీరు కనుక కందులు అలాగే నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా చాలా మంచిదన్నమాట కన్యారాశి వారికి. తర్వాత తులారాశి. తులారాశి వారు ఇవాళ రోజున ఆకస్మికంగా ప్రయాణాలు కూడా చేస్తారు. దేవాలయ సందర్శనాలు చేద్దామని, అలాగే నదీ స్నానం చేద్దామని ప్రయత్నాలు చేస్తారు. అలాగే శరీర ఆరోగ్యం గురించి కావలసినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అంటే
తిండి విషయంలో కావచ్చు, చేసేటువంటి వ్యాయామ విషయంలో కావచ్చు తులారాశి వారు ఖచ్చితంగా వారి నడవడికని మార్చుకుంటారు. అలాగే ఈ యొక్క తులారాశి యొక్క వృత్తి వ్యాపారస్తులకు కుటుంబ సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. ఆ కుటుంబంలో ఉండేవారితో సహాయ సహకారాలతో చక్కగా మంచి ప్రమోషన్స్, ఆర్థిక లాభం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క తులారాశి వారికి ఎప్పటి నుంచో ఉండేటువంటి కోర్టు సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆనుకూల్యమైనటువంటి విజయాన్ని పొందుతారు శత్రువులపై. అలాగే స్వల్ప ధనం అనేది ఖర్చు అవుతుందన్నమాట ఈ యొక్క తులారాశి వారికి. ఆరోగ్యం కుదుటపడుతుంది, ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. అలాగే రైస్ మిల్లర్స్ వారందరికీ కూడా శుభపరిణామాలు పొందుతారు. అలాగే పుష్పాలు, పువ్వులు వ్యాపారం చేసే వారికి కూడా శుభపరిణామాలు పొంది ఆర్థిక లాభాన్ని పొందుతారు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ యొక్క తులారాశి వారు శ్రీ మహావిష్ణు యొక్క ఆరాధన చేయడం సర్వత్రా జయప్రదం. అలాగే తెలుపు వస్త్రవర్ణాన్ని ధరించడం కూడా చాలా మంచిదన్నమాట ఈ యొక్క తులారాశి వారికి. అలాగే వృశ్చిక రాశి వారికి ఇవాళ మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి మనసుని స్థిమితం పెట్టుకోవడం చాలా మంచిది. గృహోపకరణ వస్తువులు కొంటారన్నమాట ఇవాళ రోజున. అయినను ఈ యొక్క వృశ్చిక రాశి వారు దైవారాధన, శివారాధన చేయడం చాలా మంచిదన్నమాట. అభిషేకాలు కావచ్చు, శివుడికి అభిషేకం కావచ్చు, శివాలయ సందర్శనాలు కావచ్చు, ప్రదక్షిణం చేయడం ద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనసు స్థిమితం చెందుతుందన్నమాట. మనసు ఒత్తిడి ఉంది కదా, మానసిక ఒత్తిడి అనేది తొలగిపోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ధనం వ్యయం అనేది తగ్గుతుందన్నమాట శివాలయ సందర్శనం చేయడం ద్వారా వృశ్చిక రాశి వారికి. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ప్రారంభం చేస్తారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు గణపతి యొక్క ఆరాధన, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మానసిక ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అన్నమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు తెలుపు వర్ణ వస్త్రాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. తదుపరి ధనుస్సు రాశి. ఇవాళ రోజున ధనుస్సు రాశి వారికి వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలు వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలు ఎదగాలని బాగా కృషి చేస్తారు. తద్వారా ఆ రకంగానే నడవడిక సాగిస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారు. వైద్య వృత్తి వారికి, సాంకేతిక వృత్తి వారికి, ప్రభుత్వ కార్యాలయ స్థిత వృత్తి వారికి శుభపరిణామాలు కలుగుతాయి. కొత్త నైపుణ్యమైనటువంటి వస్తువులు వీరు కనుగొంటారు. తద్వారా దేశానికి, సమాజానికి రక్షణ కలగజేస్తారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి విద్యార్థులు విదేశీ గమనాన్ని చెందాలని ప్రయత్నం చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తారు. అలాగే సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి కూడా అనువైనటువంటి రోజు ఇవాళ రోజున. అలాగే వారికి కూడా లాభదాయకంగా ఉంటుందన్నమాట ఈ యొక్క ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారు శ్రీ అభయాంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, ఒత్తిళ్లు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభం కలుగుతుంది. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి దాన విషయాలకు వస్తే కనుక అరటి పండ్లు, అలాగే కొబ్బరికాయలు, అలాగే మామిడి పండ్లు కనుక చక్కగా దానం చేయడం, స్వామివారికి సమర్పించుకున్నటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించి అనాథ పిల్లలకు, అలాగే వయోవృద్ధులకు, వృద్ధాశ్రమాలకు కూడా చక్కగా ఈ యొక్క అరటి పండ్లు, అలాగే కొబ్బరి కావచ్చు, కొబ్బరి నీళ్లు కావచ్చు, మామిడి పండ్లు కావచ్చు దానం చేయడం ద్వారా వీరికి అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. వీరు గనక కాషాయ వర్ణ వస్త్రాన్ని ధరించడం చాలా మంచిదన్నమాట. తదుపరి మకర రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఎవరి ద్వారా అయినా సరే, అంటే ఎవరైనా వారి చుట్టాల వల్ల కావచ్చు, బంధువర్గం కావచ్చు, స్నేహవర్గం కావచ్చు, వారి నుంచి ఉద్యోగాలు రావడానికి ప్రయత్నాలు కలుగుతాయి. తర్వాత వారు ఆ ఉద్యోగంలో వెళ్ళాలని చూస్తారు ఇవాళ రోజున. తద్వారా ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. తద్వారా ఆర్థిక లాభం కలుగుతుందన్నమాట. ఇంటా బయట మంచి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. స్వయం వృత్తుల వారికి, ఇండస్ట్రీస్ రంగం వారికి, సాంకేతిక నిపుణులకు, ఇంజనీరింగ్ రంగం వారికి
ఖచ్చితంగా మంచి అనువైనటువంటి రోజు ఈ యొక్క మకర రాశి వారికి ఇవాళ రోజున. కాబట్టి ఆ యొక్క జన్మరాశి రీత్యా ద్వితీయ స్థాన స్థిత మకర రాశికి శని యొక్క సంచారం ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకోవడానికి రుణ విమోచన మహాగణపతి యొక్క నామస్మరణాన్ని, గణపతి యొక్క ఆరాధన చేయడం ద్వారా సర్వత్రా విజయప్రదం అవుతుంది. ఆర్థిక నష్టం తొలగిపోతుంది, ఆర్థిక లాభం కలుగుతుందన్నమాట ఈ యొక్క మకర రాశి వారికి. ఈ మకర రాశి వారు ఆకుపచ్చ వర్ణాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అన్నమాట. అలాగే తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్వక్షేత్రంలో గోచార రీత్యా స్వక్షేత్రంలో శని యొక్క ప్రభావం చేత ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దైవ బలాన్ని పెంచుకుందామని చెప్పి ఆసక్తి చూపుతారు. దేవాలయ సందర్శనాలు చేద్దామని చెప్పి చూస్తారు. కఠోర శ్రమ చేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి, ముఖ్యంగా ఇనుము సంబంధించినటువంటి, సిమెంటు కాంట్రాక్ట్ సంబంధించినటువంటి, ఇసుక సంబంధించినటువంటి, అలాగే రాజకీయ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే సినీ రంగ రాజకీయ నాయకులకు కఠోర శ్రమ చేసి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకోవాలి. అలాగే సంఘానికి ఏదో ఒక మంచి చేకూర్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నపూర్వకంగానే నడవడికను వీళ్ళు సాగిస్తారు. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఏర్పరచుకుంటారు. స్థిరాస్తిని పెంచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేస్తారు ఈ యొక్క కుంభరాశి వారు. కుంభరాశి విద్యార్థులు కఠోర శ్రమ చేస్తే కానీ విద్య యందు శ్రద్ధ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి కుంభరాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తి విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, అలాగే అది లేకపోతే కనుక మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేసుకోవడం విద్యార్థులకు కుంభరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు శివారాధన చేయడం చాలా మంచిది. ఈ కుంభరాశి వారికి తెలుపు వర్ణ వస్త్రం ధరించడం చాలా మంచిది. అలాగే ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8 అన్నమాట. తదుపరి మీనరాశి వారికి మనోధైర్యాన్ని పెంచుకుందామని చెప్పి చూస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు ఇవాళ రోజున. కాబట్టి మాటని మృదువుగా మాట్లాడడం చాలా మంచిదన్నమాట ఈ యొక్క మీనరాశి వారు. ఈ మీనరాశి వారు నిత్యం కూడా ఇవాళ రోజున శ్రీ అభయాంజనేయ స్వామి ఆరాధన, స్వామివారికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణం చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం చేత అప్పుడు అలా మాట్లాడి మీకు సమస్యలు రాకుండా చూసుకుంటారనమాట. మీకు సమయాన్ని కూడా అలా ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడనమాట. ప్రయాణ విషయాలు తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అలాగే గృహ భూ వ్యాపారస్తులకు స్వల్పంగా ఆర్థికంలో అనేక కష్టాలు కలుగుతాయి అన్నమాట భూ వ్యాపారస్తులకు. కాబట్టి చూసి జాగ్రత్త వహించుకోవాలి. అలాగే విద్యార్థులకు గురుబలం తగ్గిపోయింది కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు శనగల దానం చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే అభయాంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ యొక్క మీనరాశి వారు ఇవాళ రోజున కాషాయ రంగు వస్త్రాన్ని ధరించడం సర్వత్రా జయప్రదం అవుతుందన్నమాట. సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, దేశీయః ప్రపంచస్థిత గో సంతతి అభివృద్ధిరస్తు, సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాతు.